భారత రత్న డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో ఘనంగా నిర్వహించారు. జై భీమ్ జై రామ్ జయంతి ఉత్సవాల కమిటీ ఆధ్వర్యంలో జయంతి వేడుకలు జరిగాయి. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి. అయితే ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, మాజీ శాసనమండలి చైర్మన్ స్వామి గౌడ్, బీఆర్ఎస్ నేత కార్తీక్ రెడ్డి పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. ఆధ్వర్యంలో బహుజన సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జీవిత ఆయన ఇరలేని సేవలు ఈరోజు మనం ఈ విధంగా ఇక్కడ ఒక పదవిలో ఉన్నామంటే వారు చేసిన త్యాగఫలమే, వారు రచించిన ఆయన గ్రంథమే ఈరోజు మనం ఇక్కడ నిలబడగలిగినాము. అణగారిన వర్గాల గురించి ఎంతో కష్టపడి రాజ్యాంగాన్ని రచించి మనకందరికీ, రాజ్యాంగం అంటే ఒక పుస్తకం కాదు, మన బడుగు బలహీన వర్గాలలో ఒక అమోత్తరమైన ఆ గ్రంథం అది. అలాంటి గ్రంథాన్ని రచించి ఈరోజు మన అందరి భారతదేశంలో అందరి వెలుగులు నింపిన మహనీయుడు. చదువుతోటి మన పిల్లల చదువులు బాగుండాలని, చదువుని దాన్ని తీసుకొచ్చి చదువుకుంటేనే మన బడుగు బలహీన జీవితాలు బాగుంటాయని ఆ యువతకు చెప్పిన మహనీయుడు. మరియు ఓటు హక్కు కల్పించి కింది వర్గాలకు కూడా ఓటు హక్కు కల్పించి అలా ఓటు అనే ఆయుధంతో సమాజాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా అందరికీ సమాన హక్కులు కల్పించిన మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. వారి ఆశయాలను ఏదో జయంతి రోజు కాకుండా వారి ఆశయాలను ప్రతి గల్లీలోనూ, ప్రతి ఇంటిలోనూ వారి ఆశయాలు పొందినప్పుడే మనం అందరం ఇక్కడ ఎంతో ఆనందకరంగా, అద్భుతకరంగా ఈ భారతదేశం డెవలప్ అవుతుందని తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించిన అన్ని కుల సంఘ నాయకులకు నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ